హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యన వ్లాగ్స్ పోస్ట్ చేయట్లేదు కదా, సో ఈ రోజు నుంచి అయితే మళ్ళీ ఇవే కంటిన్యూగా వస్తాయండి. డోరీ మనం స్టిచ్ చేయబోతున్నాము. డోరీ ఏంటంటే మనము బ్లౌజెస్కి పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ థ్రెడ్. సో ఆ థ్రెడ్ అనమాట తీసుకోవాలి. దేనికి దానికి పేర్లు రాసుకోండి. నేను వేసిన షేప్సే మీరు వేసుకోండి, ఎందుకంటే నేను వేసిన షేప్స్ కొంచెం కష్టంగా ఉంటాయి నేర్చుకునేటప్పుడు. ఇట్లాంటి షేప్స్లో నేర్చుకుంటే ఏంటంటే మనకి చెయ్యి తిరగడం కూడా వస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఫ్రేమ్ని మీరు ఎటు స్టిచ్ వేయాలనుకుంటే అటు చుట్టూ తిప్పేయకండి. 350 degrees ఫ్రేమ్ తిప్పేశారనుకోండి, మనము స్టాండ్తోని స్టిచ్చింగ్ నేర్చుకుంటాం కదా. ఇప్పుడైతే నార్మల్గా చిన్న ఫ్రేమ్తోని నేర్చుకుంటున్నాం, కానీ ఫ్యూచర్లో ఏంటంటే స్టాండ్ మీద మనం ఏవైనా బ్లౌజ్లో వేయాలనుకుంటే స్టాండ్ తీసుకొని స్టాండ్ మీద పెట్టేసి వేస్తాం. స్టాండ్ని పూర్తిగా అటు ఇటు ఇటు అటు అయితే మనము తిప్పేయలేము కదా. సో ఇప్పుడు నేర్చుకున్నప్పుడే మనము స్టాండ్తోని ఎట్లయితే స్ట్రైట్గా ఉంచి అన్ని దుక్కులు చేయి తిప్పడం నేర్చుకుంటాము, సో అట్లానే ఇప్పుడు కూడా ఒక ఫ్రేమ్ ఒక సైడ్ ఉంచి మాత్రమే నేర్చుకోండి స్టిచ్చింగ్. సో ఇక్కడ డోరీ ఎలా స్టిచ్ చేస్తున్నానంటే, సింగిల్ కాటన్ థ్రెడ్ తీసుకొని మనం జిగ్జాగ్ స్టిచ్ నేర్చుకున్నాం కదా, సో ఆ ఎగ్జాక్ట్ జిగ్జాగ్ స్టిచ్ డోరీ పెట్టేసి వేయాలన్నమాట. డోరీ పెట్టేసి డోరీ మీద జిగ్జాగ్ స్టిచ్ వేస్తే దాన్ని డోరీ స్టిచ్చింగ్ అంటారు. సో దీని యూజ్ వచ్చేసి ఫ్యూచర్లో మీకు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను దీని యూస్ చెప్తాను అనమాట. ఈరోజు వేరే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మీకు దీని యూస్ చెప్తాను. సో ఈ విధంగా నీట్గా డోరీని అయితే స్టిచ్ చేసుకోవాలి మీరు. ఇంకొన్ని ఇలాంటి మగ్గం వర్క్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సికోల్ సుప్రజ.